ఈరోజు ఉగాది శుభ సందర్భంగా చౌట్పల్లి గ్రామంలో హనుమాన్ టెంపుల్ వద్ద జరుగుతున్నటువంటి ఉత్సవాలకు గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు రాజేందర్తో పాటు వాళ్ళ కమిటీ సభ్యులందరూ ఆహ్వానించడంతో ఈరోజు దైవ దర్శనానికి రావడం జరిగింది. ఈ శుభదినాన జిల్లా ప్రజలకు అందరికీ కూడా నూతన తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాబోయే సంవత్సర కాలం పాటు మరిన్ని సంతోషాలతో పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో ఈ జిల్లా ప్రజలందరూ కూడా ఆనందంగా ముందుకు సాగే విధంగా ఉండాలని, అదేవిధంగా ఈ భగవంతుడు గత సంవత్సరాల కాలంగా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరింత శక్తిని, ధైర్యాన్ని ఇచ్చి మరిన్ని ప్రజా సంక్షేమాలు, అభివృద్ధి ముందుకు తీసుకెళ్లే విధంగా భగవంతుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా ఆశీర్వాదాలను భగవంతుడు కోరుకుంటున్నాం. వసునామ సంవత్సరం సందర్భంగా చౌట్పల్లి గ్రామ ప్రజలందరికీ కూడా గ్రామాభివృద్ధి కమిటీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతం వ్యవసాయ ఆధారితమైన ప్రాంతం కాబట్టి ప్రజలు అందరూ కూడా కలిసిమెలిసి సమగ్రత కలిసిమెలిసి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క పండుగను ఘనంగా జరుపుకుంటున్నాం. కాబట్టి మా గ్రామ అభివృద్ధి తరఫున శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మా చౌట్పల్లి గ్రామంలో ఆనవాయితీగా వస్తున్నటువంటి ఉగాది ఉత్సవాలు శ్రీ గుండు హనుమాన్ దేవాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భక్తులు చాలామంది ఉగాది ఉత్సవాలకు రావడం జరిగింది. అట్లాగే ఈ ఉగాది ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం 10 క్వింటాల రైసుతో అన్నదాన కార్యక్రమం చేపడతాం. ఈ సంవత్సరం ఈ నూతన సంవత్సరంలో భాగంగా మా చౌట్పల్లి గ్రామ ప్రజలకు ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండి పాడి పంటలు కానీ ప్రజలు కానీ అందరు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని మేము కోరుకోవడం జరిగింది. అట్లాగే ఈ ఉగాది పర్వదినం సందర్భంగా మా చౌట్పల్లి గ్రామ ప్రజలకు ఉగాది దినోత్సవ శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. చౌట్పల్లి గ్రామం లక్ష్మాపూర్ శివార్లో గల గుండు హనుమాన్ దేవాలయం ప్రత్యేకత చాలా పురాతన దేవాలయము, స్వయంగా వెలిసిన దేవాలయము. దీని చరిత్ర క్రీస్తు పూర్వం నుంచి ఉన్నది. ఇలాంటి దేవాలయం ప్రాంతంలో మా చౌట్పల్లి గ్రామ ప్రజలు చందాల రూపంలో జమేసి ఒక ల్యాండ్ను ఇక్కడ ముందటి ప్లేస్ తీసుకోవడం జరిగింది. ఆ ప్లేస్ను తీసుకొని మాకు ఒక 10 మంది ట్రస్టు సభ్యులకు అప్పగించడం జరిగింది. ఆ 10 ఎకరాల భూమిని మేము ఒక 10 మంది గ్రూప్గా ఏర్పడి 2012లో కొని మాకు అప్పగించడం జరిగింది. దాని డెవలప్ 13 సంవత్సరాల నుంచి పార్కుని కానీ దేవాలయం కానీ మా తోచిన విధంగా గ్రామ ప్రజల సహకారంతో, దాతల సహకారంతో, గ్రామాభివృద్ధి కమిటీ సహకారంతో మరియు అందరి సహకారంతో డెవలప్ చేయడం జరిగింది. ఇంకా దాతలు ముందుకు వస్తే ఇంకా దీన్ని పెద్ద ఎత్తున చేయడానికి మేము ముందున్నాము. అలాగే మా విలేజ్ గ్రామ ప్రజలు చాలా సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఈ పార్కు కానీ ఇలాంటి పిల్లల కార్యక్రమ ఆట వస్తువులు కానీ అన్నీ డెవలప్ చేయడం జరిగింది. ఇంకా పెద్ద దాతలు వస్తే ఇంకా డెవలప్ చేయడానికి మేము ముందుంటాము. మా చౌట్పల్లి గ్రామంలో 2 వేద పండితులు ఉన్నారు. వాళ్ళ సహకారంతో మాకు ఇవ్వడం జరిగింది. వాళ్ళ సహకారంతో చౌట్పల్లి చిన్న హనుమంత్ రెడ్డి ఒక గోపురంని నిర్మించడం జరిగింది. సహకారంతో ఒక ఆంజనేయ విగ్రహం చిన్న హనుమంత్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు లక్ష్మణ్ రెడ్డి గారు నిర్మించడం జరిగింది. వారికి కూడా మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు. వాళ్ళ కొడుకులకు మరియు గ్రామ ప్రజల తరఫున ప్రజలకు అందరికీ నమస్కారము. ఈ మా చౌట్పల్లి గ్రామంలో లక్ష్మణపూర్ శివార్లో వెలిసిన ఈ గుండు హనుమాన్ దేవాలయానికి చుట్టుప్రక్కల అమీర్నగర్ కానీ, బైసరాబాద్ గ్రామాన్ని, కొత్తూరు కానీ ఒక 5-6 విలేజ్ల గ్రామాలు దాదాపుగా ఒక 10,000 మంది జనాభా వారు ఇలాంటి జాతరకు హాజరవుతారు. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కావున ఇలాంటి కార్యక్రమానికి వచ్చిన గ్రామ ప్రజలందరికీ మా ట్రస్ట్ తరఫున, గ్రామ అభివృద్ధి తరఫున, గ్రామ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంతతో ముగిస్తున్నాం.